ఫిబ్రవరి 20వ తేదీన నాకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దొంతు చిన్నా గారు ఫోన్ చేసి నాకు అనేక సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు, అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం, మా బీసీ సోదరుడు. దాంతోపాటుగా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఈరోజు బీసీ సెల్ అధ్యక్షులుగా ఆనాడున్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు, బయట ఉన్నారు. మీరు గన్నవరంలో దొంతు చిన్నా గారి మీద ఉదయం వారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వెళ్ళి కేసు పెట్టించండి అని చెప్పినప్పుడు, నేను ఒక పెళ్లిలో ఉండి ఒక శుభ కార్యక్రమంలో ఉండి నేను అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి గన్నవరం వెళ్ళాను. కార్యాలయంలో అక్కడ మా నాయకులందరూ కూడా ఒక 20 మంది కూర్చుని ఉన్నారు. కేసు రాయాలంటే మాకు ఏ లాయర్ కూడా రాలా. అప్పుడు నేనే ఆనాడు రిటర్న్గా కేసు రాసి ఏం జరిగిందనేది దొంతు చిన్న గారు రాసి మేమందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు. మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం. అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు, సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి, అందరికీ ఒకేసారి. ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపించేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉన్నారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి, మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే కాదు, మన కార్యాలయం ఆ విధంగా అవుతూ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు, నేను ఎందుకన్నానంటే ఈ మాట 100-150 మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉండాం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్న అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్ళు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది. మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. వాళ్ళ ముందర ఎక్కడ వాళ్ళు చూసి చాలామంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది. నేను కూడా ఒక చిన్న కారు మా అల్లుడిది ఉంటే అప్పుడు వాడుకునేవాడిని, రెడ్ కారు నాదే. ఆ కారులు కగలేసి వీటన్ని కూడా పగలగొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు. ఈ దాడి జరిగినప్పటికీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయడానికి మా ఆఫీస్ కాడికి వచ్చారు రెండోసారి. అప్పుడు విపరీతంగా రాళ్ళు ఇస్తున్నప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదేమో. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు ఇంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతు చిన్నా కోసం మేము వెళ్ళాం. నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్నా ఉంటే ఉదయం దొంతు చిన్నానే ఏదో ఒకటి చేయాలని ఆలోచించి